తెలంగాణ నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 3 లక్షల రూపాయల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాయితీ రుణాల మంజూరు పత్రాలను అందజేయనున్నారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని కేటగిరీ 1, 2, 3గా రుణాలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు రుణం ఇస్తారు. ఇందులో 80% సబ్సిడీ ఉంటుంది. మిగతా 20% లబ్ధిదారుడు భరించాలి. ఇక కేటగిరీ 2 కింద ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 70% వరకు సబ్సిడీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణం ఇస్తారు. ఇందులో 60% సబ్సిడీ ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందిని ఎంపిక చేయాలని అధికారులకు లక్ష్యంగా ఇచ్చారు. సుమారు 5 లక్షల మందికి రుణాలు మంజూరు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మండల స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏ జిల్లాకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగనుంది. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళైతే ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. రాజీవ్ యువ వికాస్ పథకం కింద అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 5 చివరి తేదీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దరఖాస్తు చేయండి.